సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అయితే నిన్న సాయంత్రం నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా కలుస్తారు. కలిసి ఏదైతే చెక్కులు విరాళం ప్రకటించారో ఆ విరాళ చెక్కును అందజేస్తారని చెప్పేసి వార్త అయితే నడుస్తుంది. కానీ ఈ రోజు ఉదయం యథావిధిగా చంద్రబాబు గారు అయితే రావాల్సిన టైం ప్రకారం 11 గంటలకు ఆయన సెక్రటరీకి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో ఆయన వచ్చారు. అయితే నిజంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చి కలిసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే కలవాలి. ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల బయట ఎక్కడ కూడా కలవడం కుదరదు, ఇక్కడ మాత్రం కలవడం జరుగుతుంది. అయితే మీరు చూడొచ్చు, నిన్న చూసినట్లయితే విశ్వక్సేన కానీ బాలకృష్ణ గారు వచ్చి బాలకృష్ణ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలోనే చెక్కును అందజేయడం జరిగింది తప్ప వేరే బయట ఎక్కడ కలవడానికి లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు కూడా ఈరోజు 2 గంటల వరకు మాత్రమే సచివాలయంలో ఉండే అవకాశం ఉంది. తర్వాత కలెక్టరేట్కి వెళ్ళే సమాచారం ఉండడంతో మరి కలిస్తే ఈ గంట వ్యవధిలోనే వచ్చి కలవాలి, లేదంటే కనుక కలిసే అంటే ఇప్పటి వరకు సర్క్యులేట్ అవుతున్న వార్త అయితే ఫేక్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎలాంటి వేపీస్ వస్తున్నటువంటి సమాచారం కూడా లేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అన్నింటిలోనూ సర్క్యులేట్ అవుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రత్యేకంగా వచ్చి మరి కలిసి చెక్కులు అందజేస్తారనే వార్త అయితే ఇది ఫేక్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూసినట్లయితే కనుకను క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా సెక్రటరియట్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు లేదు. అంటే యథావిధిగా రోజువారీగా జరిగేటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కానీ వచ్చే అవకాశం అయితే లేదని కనబడుతుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు గారు కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటారు. ఆయన తర్వాత 2 గంటల తర్వాత కలెక్టరేట్కి వెళ్ళి వరద ముంపిత ప్రాంతాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి పరిశీలనలో ఉంటారని చెప్పేసి సమాచారం ఉంది. మరైతే ఉన్నటువంటి సమయం కేవలం 2 గంటలే కాబట్టి ఈ 2 గంటల్లో వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాచ్యతమని చెప్పాలి.